మరో కొత్త నోటిఫికేషన్తో ఎన్సీఆర్టీ అనే ఒక సంస్థ నుండి అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఫీజు ఎంత ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటాయి, ఎంపిక ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుందా ఉండదా, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. ఎన్సీఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. మనకి ఏదైనా ఒక నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్కు అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుంచి వచ్చిందో మనం తెలుసుకోవాలి. ఏ సంస్థ నుంచి వచ్చింది? ఎన్సీఆర్టీ నుంచి వచ్చింది. అంటే ఎన్సీఆర్టీ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మనం ఆ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఎన్సీఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1961 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు ఏర్పడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. మరి ఎన్సీఆర్టీ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? అంటే విద్యా మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. మరి ఇది ఏం పనిచేస్తుంది అంటే పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో పరిశోధనలు ప్రోత్సహిస్తుంది. అంటే విద్యార్థులు పరిశోధనలు చేయడం కోసం ప్రోత్సహించే సంస్థ ఏది? ఎన్సీఆర్టీ. అంతేకాదండి, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా శిక్షణ ఇస్తుంది. అంటే ముందస్తు శిక్షణ ఇస్తుంది, వాళ్ళు వృత్తిలో జాయిన్ అయ్యాక కూడా శిక్షణ ఇస్తుంది. అంటే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఏది? ఈ ఎన్సీఆర్టీ. ముఖ్యంగా ఇది చేసే ఇంకొక పని ఏంటంటే పాఠ్యాంశాల రూపకల్పన చేస్తుంది. అంటే ఏ పాఠాలు ఉండాలి, ఎలా డిజైన్ చేయాలి అని చెప్పేసి ఇది చెప్తుంది. అంటే విద్యార్థులకి ఏ అంశాలను ఎలా నేర్పాలి, ఏ సమయంలో నేర్పాలి, ఏ వయసులో నేర్పాలి అనే విషయాలను ఏ సంస్థ చెప్తుందంటే ఈ ఎన్సీఆర్టీ చెప్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రచురింపబడుతున్న ఏదైతే పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాలను కూడా ప్రచురించే సంస్థ ఏదంటే ఈ ఎన్సీఆర్టీ. అంటే పుస్తకాలను ప్రచురించే సంస్థ ఇదే, పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో పరిశోధనలు ప్రోత్సహించే సంస్థ ఇదే, అంతేకాకుండా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ కూడా ఇదే. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయంటే దీని ప్రధాన కార్యాలయమైన న్యూఢిల్లీలో ఖాళీలు ఉన్నాయి, మరియు అజ్మీర్లో ఖాళీలు ఉన్నాయి, భోపాల్లో ఖాళీలు ఉన్నాయి, భువనేశ్వర్లో ఖాళీలు ఉన్నాయి, మైసూర్లో ఖాళీలు ఉన్నాయి, షిల్లాంగ్లో ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 117 ఖాళీలు ఉన్నాయి. ఈ 117 ఖాళీలు కూడా 53 డిపార్ట్మెంట్లలో ఫిలప్ చేయాలి. అంటే 53 డిపార్ట్మెంట్లలో 117 ఖాళీలు ఉన్నాయి. ఈ 117 ఖాళీలను ఫిలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మరి ఈ 53 డిపార్ట్మెంట్లలో ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయంటే 1 ప్రొఫెసర్ పోస్ట్ ఖాళీ ఉన్నది, 2 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్ట్ ఖాళీ ఉన్నది, 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ఖాళీ ఉన్నది, 4 డిప్యూటీ లైబ్రరీయన్ పోస్ట్ ఖాళీ ఉన్నది, అసిస్టెంట్ లైబ్రరీయన్ పోస్ట్ కూడా ఖాళీ ఉన్నది. ఈ 5 పోస్టులను ఫిలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ 53 డిపార్ట్మెంట్లలో ఏ పోస్ట్ ఖాళీ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉదాహరణకి మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ తీసుకుందాం. మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్ట్ ఖాళీగా ఉంది, దానితో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ కూడా ఖాళీ ఉంది. మరి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. అదే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 1 ఉంది. మరి ఈ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 2 ఉన్నాయని చెప్పుకున్నాం. ఇవి రిజర్వేషన్ల పరంగా ఉన్నాయా అంటే రిజర్వేషన్ల పరంగా కూడా ఉన్నాయి. మరి ఈ రెండిట్లో ఏ రిజర్వేషన్కి చెందినాయి ఈ 2 పోస్టులు? ఏ రిజర్వేషన్కి చెందినాయి అంటే ఒక పోస్ట్కి అయితేనేమో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కానీ ఇంకో పోస్ట్కి మాత్రం కేవలం ఎస్టీ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. అదే అసిస్టెంట్ ప్రొఫెసర్ విషయానికి వచ్చేసరికి 1 పోస్ట్ ఖాళీ ఉంది, అది కూడా జనరల్లో ఉంది. అంటే ఈ పోస్ట్కి ఎవరైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఏ డిపార్ట్మెంట్లో? మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో. ఇట్లా అసోసియేట్ ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పేసి 53 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ 53 డిపార్ట్మెంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చాం, ఒకసారి చూసుకోండి. ఉదాహరణ ఇంకో డిపార్ట్మెంట్ తీసుకుందాం, జువాలజీ డిపార్ట్మెంట్ తీసుకుందాం. జువాలజీ డిపార్ట్మెంట్లో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే ప్రొఫెసర్ పోస్ట్ ఖాళీగా ఉంది, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్ట్ ఖాళీగా ఉంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. మరి జువాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయంటే 1 ఖాళీగా ఉంది. మరి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్ట్ ఎన్ని ఖాళీగా ఉన్నాయంటే 2 ఖాళీలు ఉన్నాయి. మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ఎన్ని ఖాళీగా ఉన్నాయంటే 4 ఖాళీలు ఉన్నాయి. ఈ జువాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ పోస్ట్ అని చెప్పాం కదా, ఈ ప్రొఫెసర్ పోస్ట్ మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పుకున్నాం? 1 ఖాళీ ఉందని చెప్పుకున్నాం. మరి ఈ 1 ఎవరు అప్లై చేయాలి? 1కి ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే ఎవరైనా అప్లికేషన్ చేసుకోకూడదండి. ఇది రిజర్వేషన్ కేటాయించారు. ఏ రిజర్వేషన్ కేటాయించారు?
ఏ రిజర్వేషన్ కేటాయించారంటే ఎస్సీ రిజర్వేషన్కు కేటాయించడం జరిగింది. అంటే జువాలజీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుకు కేవలం ఎస్సీ అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. అదే అసోసియేట్ ప్రొఫెసర్ విషయానికి వచ్చేసరికి 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పాం కదా, ఈ 2 పోస్టులు కూడా జనరల్ పోస్టులు. అంటే ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ అని, ఎస్టీ అని, ఓబీసీ అని, ఈడబ్ల్యూఎస్ అని, జెండర్ అని ఎవరు లేదండి. ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏ పోస్టులకి? అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు. అదే ప్రొఫెసర్ పోస్టులకు అయితే కేవలం ఎస్సీ మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. అదే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఈ 4గిట్లకి ఎవరికి అప్లికేషన్ చేసుకోవాలి? ఎవరు చేసుకోవాలంటే ఈ 4గిట్లో 2 పోస్టులకేమో ఎవరైనా చేసుకోవచ్చు. కానీ మిగతా 2 వచ్చేసి ఓబీసీ వాళ్ళకి ఒకటి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి. అంటే జువాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ అప్లికేషన్ చేసుకోవడానికి వీల్లేదు. ఎవరు చేసుకోవాలి అంటే 2 పోస్టులకు మాత్రం ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకు అంటే ఆ 2 పోస్టులను రిజర్వేషన్ పరంగా కేటాయించడం జరిగింది. ఏ రిజర్వేషన్ కేటాయించారంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి కేటాయించారు, ఓబీసీ వాళ్ళకు ఒకటి కేటాయించారు. మొత్తం 4 పోస్టులో 2 పోస్టులు మాత్రమే ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ మిగతా 2కి మాత్రం కేవలం ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏ పోస్టులు? ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు. మరి వీటికి సంబంధించి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క రకంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రొఫెసర్ పోస్టుకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలో తెలుసుకుందాం. ఏ డిపార్ట్మెంట్లో అయితే ప్రొఫెసర్ పోస్ట్ ఖాళీగా ఉన్నదో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు పిహెచ్డి చేసి ఉండాలి ఆ సబ్జెక్ట్లో. అంటే ఉదాహరణకి జువాలజీలో ఇందాక ప్రొఫెసర్ పోస్ట్ ఖాళీగా ఉందన్నాం. మరి జువాలజీలో ప్రొఫెసర్ పోస్టుకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఆ అభ్యర్థికి ఏ అర్హతలు ఉండాలంటే అదే డిపార్ట్మెంట్ అంటే జువాలజీ డిపార్ట్మెంట్లోనే పిహెచ్డి చేసి ఉండాలి. కేవలం పిహెచ్డి చేస్తే సరిపోతుందా అంటే లేదండి. పిహెచ్డితో పాటు 10 సంవత్సరాలు టీచింగ్ చేసిన అనుభవం ఉండాలి. అంటే 10 సంవత్సరాల బోధన అనుభవం ఉండాలి. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల బోధన అనుభవం ఉండాలి. ఒకవేళ 10 సంవత్సరాల బోధన అనుభవం లేదు, ఎలిజిబుల్ కాదా అంటే ఎలిజిబుల్లే. ఎలా ఎలిజిబుల్ అంటే ఒకవేళ నీకు 10 సంవత్సరాల బోధన అనుభవం లేకుండా కానీ 10 సంవత్సరాల పరిశోధన చేసిన అనుభవం ఉంటే ఎలిజిబుల్. అంటే ఈ 2 క్వాలిఫికేషన్ ఉంటేనే ఈ పోస్ట్కి ఎలిజిబులా అంటే కాదండి. వీటితో పాటు ఇంకా కావాలి. ఏం కావాలంటే ఇదే జువాలజీ డిపార్ట్మెంట్లో పిహెచ్డి చేసిన వ్యక్తి యూజీసీ జనరల్ కేర్స్ ఏవైతే ఉంటాయో ఆ జర్నల్ లిస్టులో కనీసం 10 పేపర్స్ ముద్రించబడి ఉండాలి. అలా ఈ 3 ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ప్రొఫెసర్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే ప్రొఫెసర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏ డిపార్ట్మెంట్లో అయితే ఖాళీగా ఉందో ఆ డిపార్ట్మెంట్లో పిహెచ్డి చేసి ఉండాలి. పిహెచ్డితో పాటు 10 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉండాలి, లేదా 10 సంవత్సరాలు పరిశోధన చేసిన అనుభవం ఉండాలి, మరియు 10 పేపర్లు యూజీసీ జనరల్ కేర్లో లిస్ట్ అవుట్ అయి ఉండాలి. మరి అసోసియేట్ ప్రొఫెసర్ విషయానికి వచ్చేసరికి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి అంటే అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏ సబ్జెక్ట్ అయితే అసోసియేట్ ప్రొఫెసర్ పోస్ట్ ఖాళీగా ఉందో ఆ సబ్జెక్టులో పిహెచ్డి చేసి ఉండాలి. మరి కేవలం పిహెచ్డి చేసి ఉంటే సరిపోతుందా అంటే లేదండి. పిహెచ్డితో పాటు అదే సబ్జెక్టులో పీజీలో 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఒకవేళ పీజీలో ఈయనకి 50% మార్కులే ఉన్నాయి, మరి ఈ పోస్ట్కి ఎలిజిబులా అంటే ఎలిజిబుల్ కాదండి. ఖచ్చితంగా 50% మార్కులతో పాస్ అయ్యి పిహెచ్డి ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఈ రెండింటితో పాటు 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందులో అంటే టీచింగ్లో. అంటే టీచింగ్లో 8 సంవత్సరాల అనుభవం అయినా ఉండాలి, లేదా 8 సంవత్సరాల పరిశోధన చేసినట్టుగా అనుభవం అయినా ఉండాలి. దీనితో పాటుగా 7 పేపర్లు యూజీసీ లిస్ట్ కేర్ ఏదైతే ఉన్నదో ఆ యూజీసీ లిస్ట్ కేర్లో 7 పేపర్లు సమర్పణ చేసినట్టుగా అంటే పత్ర సమర్పణ చేసినట్టుగా ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 ఏదొక్కటి లేకున్నా కానీ మీరైతే ఈ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు ఎలిజిబుల్ అయితే కాదు. మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలంటే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది ఏ సబ్జెక్టులు అయితే ఖాళీగా ఉన్నాయో ఆ సబ్జెక్టు సంబంధించి వాళ్ళు పీజీలో 50% మార్కులతో అయితే పాస్ అయి ఉండాలి. దీనితో పాటుగా ఇంకేం క్వాలిఫికేషన్ కావాలంటే
యూజీసీ కండక్ట్ చేసే నెట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే సెట్ కావచ్చు, ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు కూడా ఈ పోస్ట్కి వచ్చి అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే పీజీలో 50% మార్కులతో పాస్ అయ్యి నెట్ కానీ సెట్ కానీ ఎవరికైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి డిప్యూటీ లైబ్రరీయన్ పోస్టుకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉన్నాయంటే ఎవరైతే డిప్యూటీ లైబ్రరీయన్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే లైబ్రరీయన్ సైన్స్లో కానీ, ఇన్ఫర్మేషన్ సైన్స్లో కానీ, డాక్యుమెంటేషన్ సైన్స్లో కానీ ఎవరైతే 50% మార్కులతో పీజీ పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. దానితో పాటు 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందులో అంటే అసిస్టెంట్ యూనివర్సిటీ లైబ్రరీలో కానీ లేదా కాలేజ్ లైబ్రరీలో కానీ పనిచేసినట్టుగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. దానితో పాటుగా ఈ ఐసీటీకి సంబంధించి వీళ్ళు సర్వీస్ చేసి ఉండాలి. దానితో పాటు పిహెచ్డి కూడా ఉండాలి. ఎందులో అంటే లైబ్రరీ సైన్స్లో కానీ, ఇన్ఫర్మేషన్ సైన్స్లో కానీ, డాక్యుమెంటేషన్ సైన్స్లో కానీ పిహెచ్డి చేసి అయితే ఉండాలి. లేదా కంప్యూటరైజేషన్ ఆఫ్ లైబ్రరీలో కానీ పిహెచ్డి చేసి ఉండాలి. మరి అసిస్టెంట్ లైబ్రరీకి సంబంధించి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే అసిస్టెంట్ లైబ్రరీయన్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా లైబ్రరీయన్ సైన్స్లో కానీ, ఇన్ఫర్మేషన్ సైన్స్లో కానీ, డాక్యుమెంటేషన్ సైన్స్లో కానీ పీజీ పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. అంటే పీజీలో 50% మార్కులతో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. అంతేకాకుండా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. దానితో పాటుగా సెట్ కానీ, నెట్ కానీ క్వాలిఫై ఉండాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంత జీతం ఉంటుందంటే అదే ప్రొఫెసర్ విషయానికి వచ్చేసరికి జీతం వచ్చేసి 1,44,200 రూపాయలు అయితే ఉంటుంది. అదే అసోసియేట్ ప్రొఫెసర్ విషయానికి వచ్చేసరికి 1,31,400 రూపాయలు అయితే ఉంటుంది. అదే అసిస్టెంట్ ప్రొఫెసర్ విషయానికి వచ్చేసరికి 57,700 రూపాయల జీతం అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే జనవరి 31, 2026 నుండి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 20, 2026 5 గంటల లోపు అయితే క్లోజ్ అవుతుంది. మరి దీనికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవాలా, ఆఫ్లైన్లో చేసుకోవాలా అంటే ఆఫ్లైన్లో కాదు, ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి. కేవలం ఆన్లైన్లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఆఫ్లైన్కి మాత్రం ఛాన్స్ లేదండి. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్ వాళ్ళకి కావచ్చు, ఓబీసీ వాళ్ళకి కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కావచ్చు ఫీజు వచ్చేసి 1000 రూపాయలు. అదే ఉమెన్స్ కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వికలాంగులు కావచ్చు అంటే దివ్యాంగులు కావచ్చు వీళ్ళకైతే ఫీజు లేదండి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుందంటే ఎంపిక అనేది 2 దశల్లో ఉంటుందండి. మొదటి దశలో ఏముంటుందంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళనైతే ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.